అందరికీ జై భీమ్. నేను చెప్పేది ముఖ్యమైన విషయం ఒకటి వినండి. బీఎస్పీ పార్టీ ఇట్లా ఈ భారతదేశంలో మళ్ళీ రిటర్న్గా పుంజుకుంటే ఈ దేశంలో ఉన్న ఎన్ని అయితే ఉన్నాయో కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఇంకా ఎన్ని తెలుగుదేశం, బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇంకా ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలు వీళ్ళ దాటిపై వస్తాయి. ఎందుకంటే బీఎస్పీ పార్టీ సిద్ధాంతం అసలు బీఎస్పీ పార్టీ కనుక ఏ రాష్ట్రంలోనైనా అధికారం వస్తే ఈ భారతదేశంలో ఆ రాష్ట్ర రూపురేఖలు మొత్తం మారిపోతుంది. ఎందుకంటే విద్య, వైద్యం, ప్రజలకు ఉపాధి చూపించేది బీఎస్పీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ. ఇది 100% నిజం బ్రో, గుర్తుపెట్టుకో. అందుగురించనే బీఎస్పీ అనగా బహుజన సిద్ధాంతాన్ని నమ్ముకొని నడిచేదే బీఎస్పీ. బహుజనులు అంటే ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కలిస్తేనే బహుజనులు. ఈ బహుజనుల హితం కోసమే పుట్టింది బీఎస్పీ పార్టీ. అందుగురించనే బహుజన సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. రేపటి తరాలకు మన హక్కుల గురించి ఈ భారతదేశ చరిత్రను చూపించండి. ఎందుకంటే బహుజన హితాయ, బహుజన సుఖాయ కోరుకున్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి మొదలు పెడితే అంతకుముందు గౌతమ బుద్ధుడు. అందుగురించి చెప్తున్నాను బ్రదర్, అందరికీ చెప్తున్నాను. బీఎస్పీ పార్టీ పుంజుకోవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, మన బతుకులు మారాలి. ఎస్, 100%. అందరికీ పేరు పెట్టిన జై భీమ్.